కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. మల్లన్న సాగర్ పేరుతో చనిపోయిన రైతుల పేర్ల మీద దొంగ సంతకాలు చేసి కోర్టుల్లో కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. సాదా బైనామా ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా పట్టా పాస్ పుస్తకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీదే అన్నారు. వచ్చే ఏప్రిల్ చివరి వరకు రైతులకు 4వ విడత రుణమాఫీ నిధులు అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక రామసముద్రం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అక్కడే జరిగిన సభలో 537 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు అందించారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పైసలు ఎక్కువైతేనేమో రిజిస్ట్రేషన్ పైసలు లేకనో సాదా కాగితం మీద భూమి కొనుక్కున్నాం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎప్పుడన్నా గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ వస్తే సాదా కాగితం మన మీద ఉండదు కనుక మనకు పైసలు రావు. ఇన్సూరెన్స్ స్కీమ్ వస్తే మనకు డబ్బులు రావు. బ్యాంకులో క్రాప్ లోన్ తెచ్చుకుందామంటే మనకు ఇబ్బంది అవుతున్నది. మన సిద్దిపేట జిల్లాలో 50,000 మంది సాదా కాగితం కింద లబ్ధి పొందుతా ఉన్నారు. ఒక మన దుబ్బాకలో 3,400 మంది రైతులకు దీని కింద మన దుబ్బాక కాన్స్టిట్యున్సీలో లాభం జరుగుతాం.